పవన్ కళ్యాణ్ ట్వీట్ కి పూనం కౌంటర్ అంగులన్నీ జనం దృష్టిని మరల్చడానికి ఒమన్లో ఇబ్బందులు పడ్డ మహిళను రక్షించినట్లు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై నటి పూనం కౌర్ స్పందించారు. సోషల్ మీడియాలో కనిపించే హంగులను నమ్మవద్దని, ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించడానికే అని ఆమె విమర్శించారు. గతంలో సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాటను పవన్ ముందుగా నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. పవన్ ను ఉద్దేశించి పూనం చేసిన ఈ డైరెక్ట్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్ ట్వీట్ కి పూనం కామెంట్స్ ఈ హంగులన్నీ జనం దృష్టికి మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్లపై నటి పూనం కౌర్ ప్రత్యక్షంగాను పరోక్షంగాను కామెంట్స్ చేస్తూ ఉంటారు. వారిపై ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఎప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంటాయి. అసలు విషయం ఏంటో చెప్పుకుందాం. ఏం చెప్పాలని అనుకుంటుందో అర్థం కాకుండా ఆమె చేసే ట్వీట్లు అప్పుడప్పుడు వివాదాస్పదంగా మారుతుంటాయి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ పోస్టులపై డైరెక్ట్ గానే స్పందిస్తున్న పూనం తాజాగా ఆయన ట్వీట్ కి కామెంట్ పెట్టి వార్తలు నిలిచారు. ఈ ప్రచార హంగులన్నీ జనం దృష్టి మరల్చడానికి అని కౌంటర్ వేశారు. ఒమన్లో చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొన్న అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయంతో సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. అన్నమయ్య జిల్లా వాయిల్పాడుకు చెందిన శ్రీమతి సానవాజ్ ఒమన్లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల నుండి తనను రక్షించాలని, భారతదేశానికి తిరిగి వచ్చేలా సహాయం చేయాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం ఒక హృదయపూర్వక వీడియోను పంచుకున్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే ఆమె క్షేమంగా తిరిగి రావడం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నేను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరాను. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సత్వర స్పందన, నిరంతర సమన్వయం, మహానవీయ దృక్పథం వల్లనే ఇది సాధ్యమైంది.